నిర్మాత అంటే క్యాషియర్ కాదు, మేకర్ అని నిరూపించిన అతి తక్కువ మంది నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. ఇది దిల్ రాజు సినిమా అనే బ్రాండ్ని కూడా సృష్టించుకొని రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాంతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ని అందుకున్నాడు. సబ్జెక్ట్ని మాత్రమే నమ్ముకొని సదరు సబ్జెక్ట్ని అన్ని విభాగాల్లోనూ అగ్రశ్రేణిగా నిలిపి ప్రేక్షకుల ఆదరణని చెరగొనేలా చేయడంలో దిల్ రాజుకి తిరుగులేదు. ఇందుకు ఆయన సినీ జర్నీనే ఒక ఉదాహరణ. అందుకు తగ్గట్టే విజయాల శాతం కూడా ఎక్కువే. కానీ గత కొంతకాలంగా వెనుకబడ్డాడు. ఈ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇక దిల్ రాజు తన సినిమాటిక్ పరిధిని పెంచుకోవాలనే క్రమంలో బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చి జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్ తెలుగు చిత్రాలని రీమేక్ చేశాడు. ఆ రెండూ పరాజయాన్ని అందుకున్నాయి. దీంతో దిల్ రాజు బాలీవుడ్లోకి వెళ్ళి ఎందుకు రిస్క్ చేస్తాడనే మాటలు సినీ సైకిల్స్లో వినిపించాయి. రీసెంట్గా మళ్ళీ దిల్ రాజు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, సంక్రాంతికి వస్తున్నామని అక్షయ్ కుమార్తో రీమేక్ చేయబోతున్నాడనే వార్తలు సినీ సర్కిల్స్లో హల్చల్ చేస్తున్నాయి. అక్షయ్ కుమార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, ఈ చిత్రంపై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు. అలాగే సల్మాన్ ఖాన్తో కూడా ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నాడనే న్యూస్ కూడా సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. తన పరిధిని పెంచుకోవాలని ఏ నిర్మాత అయినా భావించడం సహజం. పైగా దిల్ రాజు లాంటి సుదీర్ఘ అనుభవం ఉన్న నిర్మాత కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్లో విజయాల శాతం తక్కువగా ఉంది. సల్మాన్, అక్షయ్ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద ఆ ఇద్దరు చిత్రాలు కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. దీంతో బాలీవుడ్ ఎంట్రీ వార్త నిజమైతే దిల్ రాజు రిస్క్ చేస్తున్నాడేమో అనే అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.